దేవాలయం కోసం రెండు బౌద్ధ దేశాలు యుద్ధం కోసం సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే రాకెట్ లాంచర్ల నుంచి మిస్సైల్స్ తో దాడులు చేసుకుంటున్నారు. F-16 కూడా రంగంలోకి దిగాయి. ఇవన్నీ ఒక హిందూ దేవాలయం కోసం. కాంబోడియా, థాయిలాండ్ దేశాల బార్డర్ లో ఉంది ప్రిహవిహియర్ గుడి. నిజానికి రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదమే యుద్ధానికి కారణం. ఖమేర్ సామ్రాజ్య సరిహద్దుల ప్రకారం ఈ ఆలయాల ప్రాంతం తమదేనని కాంబోడియా వాదిస్తుంటే, కాదు తమ భూభాగమేనని థాయిలాండ్ చెబుతోంది. ప్రస్తుతానికి టామ్యుయన్ ఆలయాలు థాయిలాండ్ పరిధిలో ఉన్న ప్రేగ్విహీర్ ఆలయానికి సంబంధించి పలుమార్లు ఉద్రిక్తతలు తలెత్తాయి. 1962లో ప్రేగ్విహీర్ ఆలయ ప్రాంతం కాంబోడియాదేనంటూ అంతర్జాతీయ కోర్టు తీర్పునిచ్చింది. ఆ తర్వాత 2008లో ఇరు దేశాలు దాడులు చేసుకున్నాయి. ఈ ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించడంతో వివాదం మరింత ముదిరింది. థాయిలాండ్, కాంబోడియాల మధ్య 800 కిలోమీటర్ల మేరకు సరిహద్దు ఉంది. 1907లో ఫ్రెంచ్ వారు కాంబోడియా, థాయిలాండ్, లావోస్ మధ్య సరిహద్దులను నిర్ణయించారు. దీనిని ఎమరాల్డ్ ట్రయాంగిల్ అంటారు. థాయిలాండ్ దీనికి ఒప్పుకున్నా తమ భూభాగం కాంబోడియాలో ఉండిపోయిందని అసంతృప్తిలో ఉంది. ప్రేవిహార్ దేవాలయం ఇది శివాలయం. శిఖరేశ్వర, భద్రేశ్వర స్వాములు కూడా కొలువై ఉన్నారు. 9వ శతాబ్దపు కాలంలో రాజా యశోవర్మన్ ఈ దేవాలయ నిర్మాణం మొదలుపెట్టారు. 1150లో దీన్ని పూర్తి చేశారు. అంటే 200 సంవత్సరాల పాటు ప్రేవిహార్ దేవాలయం నిర్మాణం కొనసాగింది. పేరుకు దేవాలయం, కానీ అదొక పెద్ద టెంపుల్ కాంప్లెక్స్ గా తీర్చిదిద్దారు. కాంబోడియాలో ఉన్న టెంపుల్ కాంప్లెక్స్ ని కాంబోడియన్లు ప్రే విహార్ అని పిలిస్తే, అదే థాయిలాండ్ ప్రజలు దానిని కాఫ్రా విహార్ అని పిలుస్తారు. కానీ రెండు దేశాలకి పవిత్రమైన ప్రదేశంగా కొలుస్తారు. 200 ఏళ్ల పాటు తమిళ హిందూ రాజులు రెండు దేశాలలో అంటే కేర్మ రాజ్యాన్ని పాలించిన సమయంలో కట్టిన హిందూ దేవాలయాలు అవి. అయితే తరువాతి కాలంలో వాటిని బౌద్ధ దేవాలయాలుగా మార్చేశారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇది ఒక్కటే కాదు, రెండు దేశాల మధ్య మరో వివాదం ఉంది. థాయిలాండ్లోని సురిన్ ప్రావిన్స్లో ప్రసట్టమున్ అనే పేరున్న మరో శివాలయం ఉంది. ఈ శివాలయం తమకే చెందుతుందని కాంబోడియా వాదిస్తున్నది. ఎందుకంటే కేర్మ్ సామ్రాజ్యంలో భాగంగా ఉదయాదిత్య వర్మన్ 11 అనే రాజు ఆ శివాలయం కట్టించాడని, అప్పట్లో సురిన్ ప్రావిన్స్లో భాగంగా దాంగ్రెంగ్ పర్వత ప్రాంతం కాశ్మీర్ సామ్రాజ్యంలో ఉండేదని వాదిస్తోంది. చారిత్రక సాక్ష్యాధారాలను బట్టి అది కాంబోడియాకే చెందుతుందని వాదిస్తూ ప్రసక్త మున్ దేవాలయాన్ని తమకి స్వాధీనం చేయమని డిమాండ్ చేస్తున్నదని కాంబోడియా. ఇప్పుడు ఇటు కాంబోడియాలో అటు థాయిలాండ్లో జాతీయవాదం పేరుతో ప్రజలని రెచ్చగొడుతున్నారు. థాయిలాండ్ సైనిక అధికారులు పగతో రగిలిపోతూ, మీరు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా కాంబోడియా మీద దాడి చేసి తీరుతాం అన్న ధోరణిలో ఉన్నారు. ఇటు కాంబోడియాలో కూడా అదే పరిస్థితి. కానీ ఇరు దేశాల ప్రభుత్వాధినేతలు చర్చలతో సమస్యని పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నారు. చైనా మధ్యవర్తిత్వం చేయడానికి ముందుకు వచ్చింది. ఎందుకంటే రెండు దేశాలతో పాటు లావోస్ దేశంలో కూడా చైనా పెట్టుబడులున్నాయి. లావోస్ అయితే చైనా ఇచ్చిన అప్పుల ఊబిలో చిక్కుకుపోయి విలవిలలాడుతోంది. దాంతో చర్చలు చేస్తానని చెబుతోంది.